నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పూలమాల వేసి నివాళులర్పించారు. విలేకరి బాబు మాట్లాడుతూ నిర్భయంగా వాస్తవాలను రాస్తున్న విలేకరులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, విలేకరులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జమాల్, భవానీ, నిరంజన్, నరసింహులు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. కాపాడుకుందాం కాపాడుకుందాం జర్నలిస్టుల ఐక్యత కాపాడుకుందాం కాపాడుకుందాం మోరా ఫోటోది బాగా అది పెట్టాలి మళ్ళీ అయ్యా పత్రికా స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా డివిజన్లోని జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో గౌరవనీయులు అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించి పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇందులో భాగంగా నేటి సమాజంలో పత్రికా కార్యాలయాలపైన, విలేకరులపైన దాడులు అధికం అవుతున్నాయి. ఆ దాడుల్ని గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఖండిస్తుంది. థ్యాంక్ యూ. గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ విలేకరుల స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే, ఈరోజు ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి, అలాగే అధికార యంత్రాంగానికి వారధులుగా ఉన్నటువంటి విలేకరులు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఏమైనా నిజాయితీగా వార్తలు రాస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు, అక్రమ కేసులు, అలాగే జర్నలిస్టుల మీద దాడులు ఇటీవల కాలంలో చాలా పెరిగిపోయినాయి. ముఖ్యంగా ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి విలేకరుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. నిజాన్ని నిర్భయంగా రాస్తున్నటువంటి తులసి చంద్ అనేటువంటి ఒక యూట్యూబర్ మీద కూడా దాడులు చేయడం చాలా శోచనీయం. మహిళలను చూడకుండా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, ఎంతోమంది విలేకరుల మీద ఉపా కేసు పెట్టి ఈరోజు జైళ్ళల్లో మొగ్గుతున్నారు. మేము మా ఈ యూనియన్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాము, పత్రికా స్వేచ్ఛను, విలేకరుల స్వేచ్ఛను హరించకండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా చట్టాలు చేయండి, అమలు చేయాలి. విలేకరుల్ని, దుస్థితిలో ఉన్నటువంటి విలేకరుల్ని, విలేకరులకు రావాల్సిన హక్కులు వచ్చేలా చూడండి. ఇదే పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. పత్రికా స్వేచ్ఛ అనేది ఇప్పుడు చాలా అవసరమైనది. పత్రికా విలేకరుల స్వేచ్ఛకు భంగం కల్పించకుండా పత్రికా స్వేచ్ఛకు ప్రతి ఒక్కరూ సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ పత్రికా విలేకరులకు అండగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో గూడూరు షాదీ మంజిల్ నందు గూడూరు పరిసర ప్రాంత పేద ముస్లిం పిల్లలకు ఉచిత సామూహిక ఖత్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు షాదీ మంజిల్ నందు మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఖత్నా సందర్భంగా నెట్వర్క్ గౌరవ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, ఖత్నా ఇస్లాం సంప్రదాయమని, ముస్లిం పిల్లలకు ఒడుగులు సాంప్రదాయం ప్రకారం చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, సైన్స్ ప్రకారం ఆరోగ్యరీత్యా ఒడుగులు చేయించుకోవటం మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ మహబూబ్ భాషా, రావుఫ్, బాబర్, రఫీ, అబ్దుల్ రహీం, మహబూబ్ భాషా, నాజర్, ఆజిజ్ ఖాన్, అల్లీ హుస్సేన్, యూసుఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. आज व्यास भाई
తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అక్కడ కార్యక్రమం నిర్వహించినప్పుడే సంపూర్ణమైనటువంటి ముస్లింల గుర్తింపు పత్రాలపై ఒకరని చెప్పేసి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మనమందరం ప్రత్యేకంగా ఈ డాక్టర్ మహమ్మద్ గారు అదేవిధంగా వారి మా ఊరు వచ్చినటువంటి భాషా గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మీరందరి యొక్క ఆశీస్సులు కూడా అల్లా ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులు కూడా వారికి కావాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం సమస్య ఎక్కడ కూడా డబ్బు సమస్య లేదు. అయినప్పటికీ ఉచితంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తే నామమాత్రం ఫీజు తీసుకొని హోమం నుంచి వచ్చి చిన్నపిల్లలకి అల్లా మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ కథా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మహమ్మద్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. వారిని ఈ యొక్క కథాతో అభినందించండి, వారి ఆశీర్వాదం నిలబడి. అదేవిధంగా ఈ కార్యక్రమం చాలా సైంటిఫిక్ గా చాలా మంచి కార్యక్రమం. ఈ కథా కార్యక్రమం పెద్ద పెద్ద డాక్టర్లు ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరు ముస్లిం స్థానాలను కూడా చేసుకోవడం చాలా మంచిది, ఆరోగ్యకరంగా కూడా తెలుపుతున్నారు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి మమ్మల్ని మీ ఆశీస్సులతో మరి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసేటువంటి ఈరోజు షాదిగుంజుల్లో మహమ్మద్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నెట్వర్క్ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, గౌరవ సభ్యులు అందరూ పాల్గొని ప్రతి సంవత్సరంలాగే ఇది 16వ సంవత్సరం నెట్వర్క్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎవరైతే అర్హులైనటువంటి ముస్లింలు ఉన్నారో వాళ్ళకి ఈ ఉచిత కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం చేస్తూ ముందుకెళ్ళడానికి ముందుగా చెప్పుకోవాల్సిందంటే మన కోవిడ్ డాక్టర్ బాబాషా గారు. ఎందుకంటే ఆయనకి సీజన్ బాగా డిమాండ్ ఉంటుంది, ఎక్కువ మంది పిలుస్తున్నారు, ఎక్కువ డబ్బులు పిలుస్తున్నారు. కానీ ఆయన ఏ రోజైతే మాతో ఒక ఒప్పందం చేసుకున్నారు, మీరు ఎప్పుడు పిలిచినా కూడా మీరు ఏది ఇచ్చినా కూడా అది తీసుకుని చేసి వెళ్తారని చెప్పని చెప్పడం, అలాగే ఏ డేట్ అడిగినా కూడా ఆ డేట్ గారి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంచుకోవడం. మీకందరూ కూడా తెలియజేస్తున్నాను, ఇస్లాం ధర్మంలో కత్తా అనేది సున్నత్ కార్యక్రమం. ప్రతి ఒక్క ముస్లింలు కత్తా చేసుకోవాలనేది, అంటే ఒలుగులు సుంది అంటారు తెలుగు భాషలో. ఈ కార్యక్రమాన్ని నెట్వర్క్ ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలంటే ఆ ఇంట్లో సుమారు 5 నుంచి 10 రూపాయల ఖర్చు ఉంటుందని చెప్పని తెలుసు. ఇలాంటి కార్యక్రమాలకి మా నెట్వర్క్ అందరూ కలిసి సమిష్టిగా ఏర్పాటు చేసుకుని వేరే వాళ్ళు ఆశించకుండా నెట్వర్క్ సభ్యులు మాత్రమే ఈ యొక్క మొత్తాన్ని జమ చేసుకుని ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఒక్క కార్యక్రమాలు కాదు, పిల్లలు స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళకి బుక్స్ అందజేయడం, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమం చేసుకుని ముందుకెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలకి కన్నదండి మాకు అందిస్తున్నటువంటి మా పెద్దలైనటువంటి మా టిఆర్ రియాజ్ భాయ్ గారు, అలాగే మా తల్లి రియాజ్ భాయ్ గారు, అన్వర్ భాయ్ గారు, అలాగే ఇలాంటి మెడికల్ కార్యక్రమానికి సహాయ సహకారం ఇస్తుంటాయి మన వెల్ఫా మెడికల్స్ యూసుఫ్ భాయ్ గారు కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మొదటిసారి కూడా కాదు, ఏ రోజైతే నెట్వర్క్ నుంచి మనం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసామో ఆ రోజు నుంచి కూడా ఆయన ఉచితంగా మందులు సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని, అంటే ఇది కేవలం మేలో ఎందుకంటే నుంచి అన్న కార్యక్రమాలను సంవత్సరం ఇదిగా నిర్వహిస్తున్నాం. అయితే గత సంవత్సరం జ్ఞానంలో సంవత్సరం ఈరోజు నిర్వహిస్తున్నాం. అట్లాగే సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు పేద విద్యార్థులకు విద్య కోసం అవసరంగా స్వీకరించారు. అట్లాగే ఆ రంజాన్ కార్యక్రమాలు ఇంకా ఏదైనా లేక ముస్లిం సమాజానికి సేవ చేయాలి, అందరూ ఒక్కటి చెందాలి, మన ముస్లిం పిల్లలతో కూడా చక్కగా చదువుకొని అమ్మాయిని తెలియని అమ్మాయిని తెలియని ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థలకు వినూతలుగా మన రియాజ్ భాయ్ ఏఈ విద్యార్థి రియాజ్ భాయ్ గారు, అట్లాగే దర్గా కమిషన్ రియాజ్ భాయ్, బాబు పాషా సార్, రఫీ సార్ అంతా చక్కగా సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. ముఖ్యంగా మన డాక్టర్ గారికి చెప్పుకోవాలి, బాబు పాషా గారు ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నా కూడా చిత్ర మార్పులు లేకుండా చాలా చక్కగా చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. ఈ సంవత్సరం కూడా చక్కగా జరగాలని చెప్పి ఆ పాలు చక్కగా ఇక్కడ చేయించుకొని
బాగా చదివి భవిష్యత్తులో సమాజానికి సేవ చేయడం సంవత్సరాల నుంచి జరపబడుతుంది. మధ్యలో కరోనా 2 సంవత్సరాలు చేయలేకపోయినాము, దాన్ని చాలా చేస్తున్నాము. తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ మొదలుపెట్టాము. కంటిన్యూస్గా చేయాలని నిశ్చయించుకుని ఈరోజు ఈ సంవత్సరం పట్నా కార్యక్రమం చేసేదానికి అందరూ పట్నా కార్యక్రమం ఈరోజు జరపబడుతుంది. పట్నా కార్యక్రమం అనేది ఇస్లాంలో చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమం. దీనివల్ల ఆరోగ్యపరంగా కానీ శుభ్రత మెయిన్గా ఏంటంటే శుభ్రత, ఇస్లాంలో శుభ్రత అనేది చాలా ముఖ్యం. ఈ పట్నా కార్యక్రమంలో ఆరోగ్యపరమైన శుభ్రత కార్యక్రమాలుగా దీన్ని పరిగణించుకోవచ్చు. అలాగే ముందు వెళ్తున్న లారీని వెనకనే వస్తున్న ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సతీష్, జ్ఞానమూర్తి అనే 2 డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న ట్యాంకర్ మార్గమధ్యమైన నాయుడుపేటలోని విన్నమాల క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి ముందుగా వెళ్తున్న లారీని వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్, జ్ఞానమూర్తి అనే 2 డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. సతీష్ను, జ్ఞానమూర్తిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నువ్వు వెనక్కి రాబాక గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథస్వామి దేవస్థానంలో జరుగుతున్న భగవత్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలఘనాథస్వామి భగవత్ రామానుజాచార్యులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ఇరువురిని ఎదురు నిలిపి పల్లకీ సేవ, మంగళ వాయిద్యాలతో వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
सज्जदंशयाशुपनिषद्भि साक्षात् नारायण नमस्ते नान्यदस्ति समुद्धर्तुं मृत्युसंसारसागरात्र्याणर्मया आस्ते विष्णुरचिन्त्यात्मा भक्ते तेषां दैन्येन जीवनम् अन्ते तव सान्निध्यं గూడూరు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం, మహిళలచే సామూహిక కుంకుమ పూజ, పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Om
ऐं ह्रीं श्रीं भक्तिसिद्धये नमः ॐ ऐं ह्रीं कौमार्ये नमः ॐ ऐं ह्रीं श्रीं वैष्णवे नमः ॐ ऐं ह्रीं श्रीं महाराजे नमः ॐ ऐं ह्रीं श्रीं माहेन्द्रे नमः ॐ ऐं ह्रीं श्रीं चामुण्डे नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वात्मने नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वशक्तये ॐ ऐं ह्रीं श्रीं सर्वयोगे नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वखण्डे नमः ॐ ऐं ह्रीं नमः ॐ ऐं ह्रीं श्रीं महत्काराकर्षिणे नमः ॐ ऐं ह्रीं श्रीं शब्दाकर्षिणे नमः ॐ ऐं ह्रीं श्रीं रसाकर्षिणे नमः ॐ ऐं ह्रीं श्रीं शरीराकर्षिणे नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वशापरिपूर्णस्वामिने नमः ॐ ऐं ह्रीं श्रीं बुद्धयोगिने नमः ॐ ऐं ह्रीं श्रीं अनन्तकुसुमाय नमः ॐ ऐं बुद्धयोगिने नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वसंशोभिने नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वयोगिने नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वाकर्षिणे नमः ॐ ऐं ह्रीं श्रीं ॐ ऐं ह्रीं श्रीं सर्वसंशोभिने नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वस्वभिने नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वरूपिणे नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वशक्तये नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वजन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वोर्वाणि గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోట మండలము తిన్నెలపూడి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకట్రామిరెడ్డి, హైమావతమ్మ, మధుకిరణ్ రెడ్డి, లావణ్యల కుటుంబ సభ్యులు ఆర్థిక సౌజన్యంతో మాసం శ్రీవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సంస్థ ప్రతినిధులు, తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దీవి అనంతాచార్యులు శ్రీ వైఖానస ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వినియోగం, మోచర్ల సుష్మారెడ్డి, రితీషాయి రెడ్డి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కావేరి అశోక్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అరసి నరేష్ శర్మ, కోనా సాయిబాబు స్వామి, నులక కోటయ్య తదితరులు పాల్గొన్నారు. యజమానస్య చిరుపాల గోత్రోద్భవస్య రామిరెడ్డి వెంకటరామిరెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః హైమావతమ్మ నామ్నీం సపుత్రకస్య మధుకిరణ్ రెడ్డి నామధేయస్య సపుత్రికాయాః లావణ్య నామ్నీం సపుత్రకస్య లోకేష్ కుమార్ రెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః మాలతి నామ్నీం సుచరిత్రెడ్డి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం జగదేక మోహన వపు కుర్యాత్ సదా మంగళం. ఓం హరి ఓం
చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చక్కదనాలకే మరుదు కలకగగనమాని శోభాని 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 కూతురు పిడికిట తలంబ్రాల సూలూరుపేట నియోజకవర్గం తడమండలం వాటంబేడు కుప్పం గ్రామంలోని పంచపాండవ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఏప్రిల్ నెల 25వ తేదీ నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత కొండెపాటి గంగా ప్రసాద్ గారి సహకారంతో గ్రామస్తులకు బృహత్తర సాయాన్ని అందజేశారు. దీనిలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటింటికి ఒక్కొక్క బియ్యం బస్తా చొప్పున 5 లక్షల రూపాయల విలువ కలిగిన బియ్యాన్ని గ్రామస్తులకు అందజేయటం జరిగింది. తొలుత వాటంబేడు కుప్పం గ్రామానికి విచ్చేసిన గంగా ప్రసాద్ గారి కుటుంబం ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ మరియు కొండెపాటి గంగా ప్రసాద్ సతీమణి కోమలిగార్ల చేతుల మీదుగా గ్రామస్తులకు ఈ బృహత్తర సాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తడమండల నాయకులు మరియు గ్రామస్తులైనటువంటి బొమ్మన పళని, బొమ్మన శ్రీధర్, ఏకాంబరంతో పాటు సూలూరుపేట పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, మాధవ నాయుడు, సురేష్ నాయుడు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొనడం జరిగింది. చక్కదనాలకే మరుదు కలకగగనమాని శోభాని శోభా
కోతురు పిడికిట తలంబ్రాల మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధంల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అవధూత ఓ వెంకయ్య ఓ దీన జన బాంధవుడా అవధూత ఓ వెంకయ్య అవధూత ఓ వెంకయ్య కొలిచితిమయ్యా నిన్ను స్వామి కోరిన వరాలిచ్చే మా స్వామి కొలిచితిమయ్యా నిన్ను స్వామి కోరిన వరాలిచ్చే మా స్వామి అవధూత ఓ వెంకయ్య అవధూత ఓ వెంకయ్య ఓం నారాయణ ఆది నారాయణ ఈ నోట విన్నా స్వామి ఓం నారాయణ ఆది నారాయణ ఈ జగమంతా నీవేలే స్వామి మా మదిలోన నీవేలే స్వామి ఈ జగమంతా నీవేలే స్వామి మా మదిలోన నీవేలే స్వామి అవధూత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.